భోజనం తెస్తాను నేను. భోజనం ఇది అయిన తర్వాత ఖైరుంది. పెద్ద పెద్ద ఎంట్రుకలతో ఇక్కడ తల్లాడులో సంచరిస్తూ ఉన్నారు. మరి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఈ వ్యక్తి ఇతన్ని మరి శుభ్రం చేసి ఈయనకు స్నానం చేసి బట్టలు వేసేందుకు మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో రాయల బాలరాజు గారు అలియాస్ బాలరెడ్డి పాల్గొన్నాడు. అదేవిధంగా రోహిత్ అలియాస్ జిఎన్ఆర్ పాల్గొన్నారు. మరి వాళ్ళకు కూడా మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి మతి స్థిమితం లేని వారు ఎక్కడ కనపడ్డా సరే మీరు కూడా వాళ్ళకి శుభ్రంగా స్నానం చేయించి బట్టలేసి మరి వీళ్ళకి సేవలు చేసిన ఎడల ఈ యొక్క సేవలకు సంబంధించి ఈ పుణ్యం మనకి ఎక్కడికి పోదు. ఆ దేవుడు కానీ ఎల్లవెల్లా మనకు తోడుగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి వారికి చేయూతను అందించి సాయం చేయాలని కోరుతున్నాం. ఇంకో జేబులో ఉన్నాయా తీద్దురా. భోజనం కూడా తెచ్చారు. రండి ఫోటో తీసుకురండి. ఏం పేరు? రెడ్డి గారు. ఈ రెడ్డి గారు ఈరోజు మరి ఈ యొక్క యాచకునికి భోజనం తీసుకొచ్చారు. మరి యాచకునికి శ్రీనివాస్ రెడ్డి గారికి మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి వీరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇటువంటి సాయం చేస్తున్నందుకు ఎప్పుడు ఎల్లవేళలా మరి సంతోషంగా ఉండాలని, శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి మంచి జరగాలని మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున మేము వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. చెప్పండి. మంచిగా చేయాలా, దాని నుంచో వచ్చిండు అనాదిగా భోజనం లేదు ఆయనకి. కఠినం చేస్తున్నారు సాగు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నారాయణపురం నారాయణపురం. ఆయనకి భోజనం కావాలని తీసుకొస్తున్నాను. అది రెడ్డి గారికి చెప్పగానే అడగకుండానే భోజనం ఇక్కడ వితరణ చేస్తున్నారు. రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇటువంటి వాళ్ళకి శుభ్రంగా ఇట్లా జుట్టు కత్తిరించి మరి వీరికి బట్టలేసి స్నానం చేయించి నేను ప్రతి ఒక్కరికి ఇలా నాకు తోసిన సాయం నేను చేస్తున్నాను. మరి మీరు కూడా ఇటువంటి సహాయ సహకారాలు ఇటువంటి యాచకులకు అందించాలని కోరుతున్నాను.
Sorry ass DJ. ఇక్కడ జార్ఖండ్ నుంచి వచ్చిన ఓ అపరిచితుడికి ఇక్కడ కటింగ్ చేసి బట్టలు వేసి స్నానం చేయించి అన్ని పరిశుభ్రంగా చేసి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన రఫీబాయ్ గారు అదేవిధంగా బాలరాజు గారు పాల్గొనడం జరిగింది. మరి దీనికి సంబంధించి రోహిత్ బాబు సిఎన్ఆర్ కూడా పాల్గొనడం జరిగింది. ఇటువంటి వ్యక్తికి ఇలా సపర్యలు చేసిన ఈ పుణ్యం ఎక్కడికి పోదు. ఇది మనం ఏ పని చేసినా కానీ ఇది మన పిల్లలకి కంపల్సరీగా చేతుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. 2 మాటలు ఉన్నాను.